ఓకే, మోహన్ రెడ్డి గారు మీకు డాక్యుమెంట్ చూపిస్తా. ఒకసారి ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత మనం మాట్లాడదాం. పీసార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది వచ్చేసి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళంతా కూడా కోర్టులో, హైకోర్టు అనుకుంటా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వేసినటువంటి పిటిషన్లో ఉన్నటువంటి అంశాలు. ఇందులో ప్రాసిక్యూషన్ అంటే సిఐడి వాదించింది ఏంటి అంటే అందులో కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఏంటి, 2019 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మద్యపాన నిషేధం పేరుతోటి కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది, జియో నెంబర్ 357 కింద. కానీ వాస్తవానికి ఇది ఒక పెద్ద కుట్రకు దారితీసింది అని చెప్పేసి అందులో సిఐడి తన వాదన చెబుతూనే సిండికేట్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి మరికొందరు కీలక వ్యక్తులతో కలిసి ఒక సిండికేట్ను ఏర్పాటు చేశారు. నెలవారీ కిక్ బ్యాక్లు, లిక్కర్ అమ్మకాల ద్వారా 50 నుంచి 60 కోట్ల కమిషన్ల రూపంలో సంపాదించాలని పథకం రచించారు. బ్రాండ్లతో మాయాజాలం చేశారు. పాపులర్ బ్రాండ్లను మార్కెట్ నుండి తొలగించి సిండికేట్కు కిక్ బ్యాక్లు ఇచ్చే కొన్ని నాసిరకం బ్రాండ్లను మాత్రం వీళ్ళు చేశారు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా అనేక అంశాలను చెప్పారనమాట. ఏ విధంగా రాజు కేశిరెడ్డి అనే వ్యక్తికి డబ్బులను సేకరించేది, బలవంతపు వస్తువులను సజ్జల శ్రీధర్ రెడ్డి ఎలా చేస్తాడు, ఈ సిండికేట్ ద్వారా ఎంత వచ్చింది అనేది మొత్తం దాంట్లో చెప్పారనమాట. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ విజయసాయిరెడ్డి పేరు మొదటి లైనే సిండికేట్ ఏర్పాటు చేయడంలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కీలక వ్యక్తులతో కలిసి ఒక సిండికేట్ని ఏర్పాటు చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి విజయసాయిరెడ్డి ఈరోజు బయట యథేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన దాదాపు 200 రోజులుగా జైల్లో ఉన్నాడు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు, మళ్ళీ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఏంటి అసలు విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి? విజయసాయిరెడ్డి ఏం జరుగుతుంది? అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆయన ఏమో ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తారు, ఇంకో పక్కేమో కూటమిని విడగొట్టాలంటారు. అసలు ఏంటి విజయసాయిరెడ్డి అరెస్ట్ ఎందుకు జరగట్లేదు? దాని వెనక ఏమైనా మతలబు ఉందా, లేకపోతే మీకు ఏమైనా తెలుసా సార్? నమస్కారం సార్, మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు ఇంతవరకు నా రఫీ గారు చెప్పారు, ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. స్టార్ట్ చేస్తే ఎండ్ ఏందో, స్టార్టింగ్ ఏదో ఎండింగ్ ఏదో 15 నిమిషాల పైన మాట్లాడినారు. సరే, ఇష్టం అది, ఆయనకు కావాల్సింది ఆయన మాట్లాడుతున్నాడు. మీరు అన్నట్టు ఓకే మీరు అన్నట్టు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయాలన్నా చేయకూడదు అనేది సిట్ చేతిలో ఉంది. సిట్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. విజయసాయి రెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి బంధువు, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడని మనము అందరము అనుకుంటున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఆయన మా పార్టీ నుండి బయటకు పోయినాడు, మాకు సంబంధం లేదు, మాకు ఎటువంటి సంబంధం లేకుండా మా నాయకుడే డైరెక్ట్ ముందు ఆయన గురించి ఆరోపణ చేయడం జరిగింది. ఆయన పార్టీ నుండి నేను ఎందుకు బయటకు పోయినానో, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచోళ్ళే, ఆయన దగ్గర ఉన్నటువంటి కోటరీ వల్ల నేను బయటకు పోయినానని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత బయటికి పోకముందు ఆయన కాకినాడకు సంబంధించి దానిపైన ఏదో కేసును ఫైల్ అవుతుందని చెప్పి దానికి ఏదో వాళ్ళు బెదిరియడము, ఈడు వాళ్ళు ఏదో బెదిరించినారని, దాని మీద వాళ్ళకు అల్లుని లోపల పెడతారని, రకరకాల కారణాలతో బయటకు పోయినారని అప్పుడు ఆరోపణలు రావడం జరిగింది. ఇప్పుడు మన రఫీ గారు ఏమంటారంటే ఈడీ దీనికి పిలిపించినారు, మధ్య ఏది కాకినాడకు సంబంధించి దాన్ని డిస్కషన్ చేసేటప్పుడు మద్యం గురించి మాట్లాడినారంటారు. ఎక్కడ తోకుందో, ఎక్కడ తోండముందో, ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ దేనికి ఏది పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం సిద్ధంగా వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ వస్తానే వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకోవడంలో భాగంగానే స్టార్టింగ్ లోనే పార్టీ ఆఫీసును ప్రమాణ స్వీకారం చేయగలిగితే మా పార్టీ ఆఫీసును కూల్చేస్తే అక్కడ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ హెడ్ క్వార్టర్ లో కూల్చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని నాయకులను మేము అందరినీ నిర్బంధిస్తామని భయం పుట్టించే ఉద్యంగా వాళ్ళ ఆ భయాన్ని పుట్టించాలనే ఆలోచనలో భాగంగా అక్కడ మొదలుపెట్టి ఇక్కడి వరకు రావడం వచ్చింది. ఇప్పుడు మీ చేతిలోనే సిట్ ఉంది, మీ చేతుల్లో సిట్ ఉంది కాబట్టి సిట్ మీద ఎట్లా చెప్తే అట్ట ఆరోపణలు దాంట్లో కనపరిచింది కాబట్టి ఈ ఆరోపణలు ఆధారం చేసుకుని ఈడీ వాళ్ళు వచ్చి మిథున్ రెడ్డి గారిని, సాయిరెడ్డి గారిని పిలిపించడం జరిగింది. సాయిరెడ్డి గారు డైరెక్ట్ బయటకు వచ్చి ఏం జరిగింది అనేది చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే మన రఫీ గారు లోపల పోయి మొత్తం చెప్పొచ్చినాడు అంటాడు. మూతలో ఏం చెప్పినాడు అనేది బయటకు వచ్చి ఆయన చెప్తున్నాడు. ఎవరు? సాయిరెడ్డి గారు. ఇంకా లోపల ఒకటి బయట ఒకటి చెప్పాల్సిన అవసరం మా పార్టీలో ఉండాలా, లేదు వాళ్ళన్నా బయటకు పంపించి నడిపించిండాలా, వాళ్ళన్నా నడిపియాలా, మా పార్టీలోనే ఉండాలా. కానీ రెండు కాదు, సాయిరెడ్డి గారు ఇండివిజువల్ గా ఉండాలి. ఇప్పుడు మరి అలాంటి సాయిరెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు, ఈ మద్యం కుంభకోణం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే జరగనీడు అని ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు. కానీ మద్యం ఇక్కడ కుంభకోణం జరగడానికి అవకాశం ఉంటే కదా, మద్యం కుంభకోణం జరుగుతుంది అంటే ఇప్పుడు జరగాలి సార్, ఇప్పుడు జరగాలి. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఆధీనంలో 15 నుండి 20 షాపులు వాళ్ళ ఆధీనంలో ఒకే పేర్ల మీద వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ ఎవరన్నా ఒకరు ఇద్దరు జనసేన లేక టీడీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ వల్ల లేక మధ్యలో ఉన్నటువంటి వ్యాపారస్తుల తీసుకుంటే వాళ్ళ పైన కూడా దాడులు చేసి మా జిల్లాలోనే పెద్ద
రాద్ధాంతం జరిగినట్టు మనం అందరం చూసినాం. దాడులు చేసి ఆ షాపులు పీక్కొని షాపులు ఇవ్వకపోతే కాల్చిన తర్వాత వాళ్ళను బెదిరించి ఆక్రమించుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత వీళ్ళు కూడా ఏదో మద్యం గవర్నమెంట్ నుండి తయారు చేసుకుని లేక వాళ్ళు అక్కడ నుండి వచ్చిన మద్యం కూడా కాకుండా వీళ్ళు సపరేట్ పరిశ్రమలు పెట్టుకొని ఆ కుటీర పరిశ్రమలాగా తయారు చేసిన వాటిని తీసుకొచ్చి ఈ షాపులకి ఇచ్చి వీళ్ళు అమ్ముకుంటున్నారు. కాబట్టి కుంభకోణం ఏదన్నా జరిగిందంటే ఇప్పుడు జరగాల. దాదాపు ఆ రోజు 2000 షాపులు రాష్ట్రంలో ఉంటే ఈ రోజు 3636 షాపులు ఈ రోజు ఉంటాయి రాష్ట్రంలో. అదే విధంగా 500 పైన బార్లు ఉన్నాయి. అదే విధంగా 1,50,000 పైన లిక్కర్ ఇవి ఉన్నాయి, ఏవి బెల్ట్ షాపులు. ఈ విధంగా రాష్ట్రంలో మద్యాన్ని విచ్చలవిడి చేసి పిల్లల నుండి వృద్ధుల వరకు తాగే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రంలో ఎక్కడ చూసిన శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం కలిగేట్టుగా చేసి కేంద్ర మంత్రి అమిత్ షా గారి రాష్ట్రంలో దిగజారిపోయింది అని చెప్పే తర్వాత కుంభకోణం అయితే అవుతుంది. ఆగాలి సార్, ఆపమనండి మధ్యలో. ఒక్క నిమిషం మాట్లాడండి సార్, నేను మాట్లాడతా. ఒక్క నిమిషం ఇంత దారుణమైన సార్, ఒక్క నిమిషం ఆగండి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదన్నా కుంభకోణం జరిగిందంటే కుంభకోణం జరిగింది అనిపించుకోవాలి తప్ప వీళ్ళు చేసినటువంటి పథకాలు పూర్తి స్థాయిలో జనంలోకి పోవడం లేదు. వీళ్ళు చేసినటువంటి సూపర్ 6 పూర్తి ఫెయిల్ అయిన తర్వాత జనంలో వ్యతిరేకత ఉంది. తర్వాత వీళ్ళు మోహన్ రెడ్డి గారు, ఎస్